నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొండాడ డ్రైన్ పై నిర్మించిన వంతెనకు జీవ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు వారధిగా నామకరణం. కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో ప్రకటించిన శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. వేల్పూరు గ్రామ రుద్రేశ్వర స్వామి మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన 1,80,00,000 వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. మానవతామూర్తి మదర్ తెరీసాకు నివాళులర్పించిన తణుకు లయన్స్ క్లబ్లు, ఉత్తమ సేవకులకు సన్మానం. తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్న తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల వివరించిన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు. పురాతన చెట్లను పరిరక్షించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామంలో R&B అధికారులను ఆదేశించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజలు చేసిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి స్వాగతం పలికి సన్మానించిన ఆలయ చైర్మన్ ముదునూరి. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయానికి 92 లక్షల విలువ గల బంగారు పరికరాలను బహుకరించిన ధర్మాజీగూడెం నివాసి వేగుంట సాంబశివరావు అభినందించిన ఆలయ అధికారులు. తీవ్రమైన సమస్యలు వచ్చినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని జీవించాలి తప్ప మరణించకూడదు. జంగారెడ్డిగూడెంలో మహిళలకు ఉద్బోధించిన బీజేపీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షురాలు రామలక్ష్మి. భీమవరం నుండి విజయవాడ వెళ్లే మార్గం మధ్యలో గల బొండాడ డ్రైన్పై నిర్మించిన వంతెనకు భారతీయ జీవ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు వారధిగా నామకరణం చేసినట్లు శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో బొండాడ డ్రైన్పై 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వారధిని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నో దశాబ్దాల తర్వాత ఈ వారధి సమస్యను పరిష్కరించామన్నారు. వంతెన అనేది ఎప్పుడో ఏనాడు బ్రిటిష్ కాలంలో కట్టిన తర్వాత మరి ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇది ముఖ్యమైన హైవే. ఇది డైలీ వేల వాహనాలు ఈ దారి గుండా వెళ్ళటం చాలా ఇబ్బంది పడే పరిస్థితి. సో దీనికి మరి దేనికైనా మరి టైం రావాలంటారేమో. ఎన్నో దశాబ్దాల సమస్య. దానికి అతి తక్కువ కాలంలో పనులు మొదలుపెట్టిన 5వ నెలలో ఈరోజు ఒక బ్రిడ్జ్ మనం ప్రారంభించడం, త్వరలో అప్రోచ్ రోడ్లు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత భారీగా మొత్తం అంతా కలిపి ప్రారంభోత్సవం ఘనంగా చేసుకుందాం. ఈ రోజు నుంచి ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలన్నీ ప్రారంభం అవుతాయి. ఇందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, R&B శాఖ వారికి, అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ సహకారం లేనిదే ఏ పని ముందుకు జరగదు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, ఎంపీపీ పెనుమస్స శిరీష, జెడ్పీటీసీ ఎం సోమేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షులు ఆరేటి వెంకటరత్నప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు దొంతులూరి శ్రీనివాసరాజు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఏరుబడి రామాంజనేయులు, కోపెల్ల సొసైటీ అధ్యక్షులు మంతెన కోదండ రామరాజులు పాల్గొన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో వేయించేసి ఉన్న రుద్రేశ్వర స్వామి మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ అభివృద్ధికి 1,80,00,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విశిష్ట ఆలయాన్ని 30% ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం నిర్మాణ పనులను వేగవంతం చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే గ్రామ అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఆర్మిల్లి వివరించారు.
మానవతామూర్తి మహామనిషి మదర్ తెరీసా జయంతిని తణుకు ప్రాంతంలో ఘనంగా నిర్వహించి ఆమె విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. కరుణామయి, కారుణ్యమూర్తి, నోబెల్ బహుమతి గ్రహీత అయిన మదర్ తెరీసా తన 87 సంవత్సరాల పండు వయసులో కూడా దీనజనుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రార్థించే పదవుల కన్నా పనిచేసే చేతులు మిన్న మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన లక్ష్యాలను నిజ జీవితంలో ఆచరిస్తూ సామాజిక సేవలో నిమగ్నమవడమే మనం ఆమెకు సమర్పించే ఘన నివాళి. సత్యసంధత, నిష్కల్మషం, నిస్వార్థత, ప్రేమ, కరుణ చెప్పే ఆదర్శాలు, ఆచరణ, విరామం లేని కృషి, శ్రమ, మానవత్వం అనే ఉత్తమ లక్షణాలు మూర్తిభవించిన కరుణామూర్తి మదర్ తెరీసా. ఆమె తన సేవలతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. మదర్ తెరీసాగా పేరుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆమె అసలు పేరు అగ్నెస్ గోన్షా భోజాజక్షువు. అయితే అందరూ ఆమెను అగ్నెస్ అని పిలిచేవారు. ఆమె యుగోస్లావియా దేశంలో 1919 ఆగస్టు 26వ తేదీన జన్మించారు. ఆమెకు బాల్యంలోనే దయాగుణాలు అలవడ్డాయి. ముఖ్యంగా దీనులకు, రోగులకు చిన్నతనం నుండి సేవలు చేస్తూ ఉండేవారు. ఆమెకు 18 సంవత్సరాలు రాగానే తల్లిదండ్రులు వివాహం జరపాలని నిర్ణయించారు. కానీ ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించి మఠకన్యగా మారి తన జీవితం దీనజన సేవలో గడపాలనే నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలిపి అంగీకరించేలా చేసింది. ఈ నేపథ్యంలో 1929లో భారతదేశానికి వచ్చి మఠకన్యగా శిక్షణ పొందిన తర్వాత మదర్ తెరీసాగా మారింది. ఆమె నిర్వహించిన సేవలకు గుర్తింపుగా 1962లో భారత ప్రభుత్వం మదర్ తెరీసాకు పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. 1979లో ప్రపంచంలో అత్యున్నతమైన నోబెల్ శాంతి బహుమతి, 1980లో మన దేశంలో అత్యున్నతమైన భారతరత్న బిరుదు కూడా ఆమె పొందింది. నిస్వార్థంగా పేదలకు సేవలందించిన ఈ మహోన్నత మూర్తి 1997 సెప్టెంబర్ 5వ తేదీన మనకు దూరమయ్యారు. అయినప్పటికీ ఆమె స్ఫూర్తితో అనేక సంస్థలు, వ్యక్తులు సేవలను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో ఈ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వాసుపత్రిలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ దామెర రంగారావు ఆర్థిక సహకారంతో కుష్టు నివారణ ఆసుపత్రికి చెందిన 3 స్టాఫ్ నర్సులను ఘనంగా సత్కరించగా రోగులకు టవల్స్, బ్రెడ్స్, ఫ్రూట్స్ అందజేశారు. ఈ మేరకు దామెర మాట్లాడుతూ మదర్ తెరీసా జీవితమంతా సామాజిక సేవతో సాగిందన్నారు. తెరీసా పేరు వినున్న వాళ్ళు ఉండరు. ఆవిడ సేవలు మన భారతదేశం మర్చిపోలేని. 1910లో యుగోస్లావియా దేశంలో ఆవిడ జన్మించారు. అగ్నేష్ అంటారు. ఆవిడ చాలా పెద్ద పేరు ఉంది. ఆవిడ అగ్నేష్ అని పిలువబడతారు. ఆవిడ మొట్టమొదటి 1929లో మన భారతదేశంలో డార్జిలింగ్లో ఆవిడలో ఒక టీచర్గా స్కూల్లో జాయిన్ అయ్యారు. తర్వాత 1931లో కలకట్టాలో ఒక స్కూల్కి ఉపాధ్యాయుడిగా వెళ్ళి ప్రిన్సిపల్ అయ్యారు. ఆ వృత్తిలో ఆవిడకి అంత తృప్తి కనిపించలేదు. టీచర్ ఒకటేంటో చదువు చెప్పడే కాదు, సమాజంలో అన్నార్థులు, దీనిలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి సేవ చేయాలి అనే భావంతో 1946 10వ దివ్యవాణి ప్రభావంతో ఆవిడ పూర్తిగా మానవ సేవకి అంకితం అయిపోయారు. నిర్మల్ హృదయ్ అని ఒక చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసింది ఆవిడ. చేసి ఈ అవసాన దశలోనూ చావుబతుల మధ్య ఉన్న వ్యక్తుల్ని ఆ ఆశ్రమాల నుంచి వాళ్ళు సేవలు చేస్తూ కూర్చునేవారు. లెప్రసీ అంటే ఎవరికైనా లెప్రసీ వచ్చిందంటే ఊరు బయటికి గ్రామాల్లో గెంటేసేవారు. ఆవిడ ఆ పరిస్థితి తెలుసుకునేవాడి ప్రేమదాస్ అని ఒక ఆశ్రమం నెలకొల్పి ఈ లెప్రసీ పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరినీ అందులో జాయిన్ చేసి వాళ్ళకి సేవలు చేస్తూ, పుండ్లు కడుగుతూ, కన్నీ చేస్తూ, కట్లు కడుతూ ఆవిడ సేవ చేశామన్న మహాసాధ్వి, మహాసేవామూర్తి ఆవిడ. క్లబ్ అధ్యక్షులు పెచ్చెట్టి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ రీజనల్ చైర్పర్సన్ కొడాలి సజని, జోనల్ చైర్మన్ ఏ బాలాజీ, మాజీ అధ్యక్షులు పితాని వెంకటరమణ, చీకటి శ్రీనివాసరావు, ఎంఆర్ కోటేశ్వరరావు, ప్రస్తుత కోశాధికారి సీరం ఉమామహేశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు.
అలాగే స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పళ్ళు, బ్రెడ్స్, బిస్కెట్లు పంపిణీ చేసి అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు ఎండవల్లి సత్యతులసి, ఉపాధ్యక్షులు గన్నమణి లక్ష్మి, కోశాధికారి సింహాద్రి శేషారత్నం, వివిధ విభాగాల ప్రతినిధులు గోరస దుర్గా మహేష్, బంటుమిల్లి శేషారావులు పాల్గొన్నారు. ఇంకా తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పార్క్ ముందు ఉన్న మదర్ విగ్రహానికి అధ్యక్షులు బెదవాడ సూరిబాబు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ముగ్గురు పేద మహిళలను లయన్స్ జిల్లా నాయకురాలు వావిలాల సరళాదేవి సన్మానించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లయన్ వావిలాల వెంకట రమేష్, సభ్యులు బెదవాడ సత్య, కొత్త శ్యామల, ఎం జ్యోతిలు పాల్గొన్నారు. జోహార్ మదర్ తెరీసా, జోహార్ మదర్ తెరీసా. అమ్మగారు తణుకు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న చదలవాడ అఖిల్ అనే విద్యార్థి ఫీజు కోసం తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మాజీ అధ్యక్షులు ఆనందం మస్తానరావు ఇదే సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సభలో 5,000 రూపాయలను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ మరో మాజీ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ సంస్థ నిర్వహిస్తున్న సేవలను వివరించారు. సంస్థ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. ఈరోజు కూడా అదే భాగంగా మనకి చదలవాడ అఖిల్ అనే ఒక అబ్బాయి 9th చదువుతున్నాడు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో. ఆ అబ్బాయికి ఫీజు నిమిత్తం అని చెప్పి మన సభ్యులైనటువంటి శ్రీ ఆనందం మస్తానరావు గారు, బాబీ గారు ఒక 5,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందండి. ఆయన సదృశ్యంతో ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేస్తాం. కాబట్టి మేము అందరం కూడా ఎవరికైతే చదువుల నిమిత్తం కావచ్చు, లేదంటే ఆరోగ్య నిమిత్తం కావచ్చు, నిజంగా అవసరం అనుకున్న వాళ్ళని మనం క్వాలిఫై అయితే మాత్రం డెఫినెట్గా మనం హెల్ప్ చేయడానికి ముందుకున్నాం. కాబట్టి ఇది ఒక మా చేసుకున్న కార్యక్రమం మీ అందరికీ తెలియజేస్తానండి. ధన్యవాదాలు. గమిని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సభ్యులు జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, అక్కిన కాశీ విశ్వనాథం, సభ్యులు బోడపాటి ప్రసాద్, పి కృష్ణరాజు, కొల్లేపర సత్యనారాయణ, చదలవాడ సరోజులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెంలో గురువారం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి అంటూ ఆరా తీశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల అమలుపై ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం అయ్యింది. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలియజేశారు. క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 2019, 2024 మధ్యన వచ్చిన పథకాలకే ఈవేళ అభివృద్ధి, సంక్షేమం రెండూ చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈవేళ తల్లికి వందనం చూస్తూ ఉంటే ఎవరు చూసినా సరే మా ఇంట్లో 2 పడినాయండి, 3 పడినాయని చెప్పడం జరుగుతూ ఉంది. తల్లికి వందనం ప్రోగ్రాంకి దాదాపు 10,500 కోట్లు పెడతాం. పెన్షన్లో ఈ భారతదేశంలో ఎవ్వరు ఇవ్వనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, అలాగే విడోలు, దివ్యాంగులు, కిడ్నీ పేషెంట్స్, బెడెంట్లు, వీళ్ళందరూ కూడా మరి ఒక రకంగా వాళ్ళకి ఎటు ఇబ్బంది పడుకోకుండా 4,000, 6,000, 10,000, 15,000 దాకా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో
పార్టీ నాయకులు మద్దిపాటి సత్యనారాయణ, ఆలపాటి నాగేశ్వరరావు, జాస్తి శేషారావు, కారంకి గంగయ్యలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.